హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన రవ్వ పాయసాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు ఏ స్వీట్ చేయాలో అర్థం కాదు. ఆ టైంలో మనకి తప్పకుండా ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. కళాయి వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. దీంట్లో ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు మీరు తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇది మనకి 4 స్పూన్ల రవ్వకి మనం తీసుకుంటున్న ఈ జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ వేగేలోపు మన రవ్వ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. కళాయిలో వేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి. మరి మాడకుండా అలాగని పచ్చిగా లేకుండా కొంచెం వేయించుకోండి. కొద్దిగా కలర్ మారేంత వరకు చూడండి. ఈ విధంగా మనకు కొంచెం కలర్ మారుతూ ఉంటుంది. ఈ టైంలోనే కొంచెం సిమ్లో పెట్టండి, లేదా హైలో పెడితే ఆవిరి ఎక్కువగా వస్తుంది, జాగ్రత్త. ఇలా మీరు కొంచెం సిమ్లో పెట్టి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మరికొన్ని పాలు వేసి, చిక్కటి పాలు వేస్తే మీరు లీటర్ అయినా వేయచ్చు, లేదంటే అర లీటర్ అయినా వేసుకొని తయారు చేసుకోవచ్చు అండి. దీంట్లో కొంచెం పలుచగా అవ్వడానికి కొన్ని నీళ్ళు, ఇది మనకి బాగా ఉడకాల్సిన పనేం లేదండి, తొందరగా ఉడికిపోతుంది. ఒక 1 మినిట్లోనే ఉడికిపోతుంది రవ్వ. ఇలా ఉడికిన తర్వాత పంచదార మీరు చూసి వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. కొన్ని ఇలాచీలు దంచి వేసుకోండి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు, అలాగే చిరోంజిని కూడా కొన్ని వేసుకోండి. ఇవి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా రుచిగా టేస్టీగా మనం తయారు చేసి పెట్టొచ్చండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైంలో కూడా ఇటువంటి స్వీటు పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది. మీరు కావాలంటే పాలు కొంచెం వేడి చేసి కూడా దీంట్లో వేయచ్చండి. చూసారు కదా, మంచి రుచికరమైన ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేయండి. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.